నీకింకా అర్థం కాలేదా? అమర్ సారే స్వయంగా బాగీకి ఆవిరి పట్టించబోతున్నాడు. అంటే ఇద్దరు ఒకే దుప్పట్లో దూరి చాలా ఉన్న టెన్షన్స్ చాలా అన్నట్టు ఈ బాగి మరీ ఓవర్ చేస్తుంది. ఒకవైపు ఆ పార్దు దగ్గర నన్ను ఇరికిస్తూ ఇంకోవైపు అమర్ కాది దగ్గర అవుతుంది. కానీ నువ్వు ఉడుక్కోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నావు. కొంప తీసి ఏమైనా చేస్తుందా లేక చేసుకుంటుందా? అప్పుడే హాల్లోకి హాట్ వాటర్ కూడా తీసుకొచ్చేసావా? ఆ ట్యూబ్స్ ఇవ్వండి, నేను ఆవిరి పట్టుకుంటాను. నేనే దగ్గరుండి ఆవిరి పడతాను. మీకెందుకు సార్ శ్రమ, నేను చూసుకుంటాను కదా. ఏం చూసుకుంటావు నువ్వు? సరిగ్గా ఆవిరి పట్టకపోతే జలుబు తగ్గదు, నైట్ అంతా ఇబ్బంది పడతావు. సోఫాలో కూర్చో, దుప్పటి తీసుకొస్తాను. దుప్పట్లోనే కదా ఆవిరి పట్టుకునేది, ఉండు. ఏంటి రాతోటి ఇదంతా? మిస్సమ్మకి కోల్డ్ చేసింది సార్. అమర్ సార్ ఆవిరి పట్టించి మిస్సమ్మ కోల్డ్ తగ్గించాలనుకుంటున్నారు. ఓ, నువ్వు చూడ్డం తప్ప ఏమీ చేయలేవు మనోహరి. అనవసరమైన కడుపు నొప్పి ఎందుకు? లోపలికి వెళ్దాం పద. నేను రెచ్చగొట్టుకో. రెచ్చిపోయి మాత్రం ఏం చేస్తావులే. అమర్ మంచి సోల్జర్, ఫాదర్ మాత్రమే అనుకున్నాను, మంచి లవర్ కూడా. అంతేకాదు సార్, మంచి యాక్టర్ కూడా. సార్కి మిస్సమ్మ గురించి అంతా తెలిసినా కూడా ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తున్నాడు. కూర్చో. దుప్పటి కప్పుకో. సరిగ్గా. అలాగే సార్, నా కోసం చాలా కష్టపడుతున్నారు, మీరు వెళ్ళండి. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు ఆవిరి పట్టు. దొంగ పిల్లల్లా చాటుగా చూస్తున్నారు, మీ సంగతి చెప్తా. అప్పుడే దుప్పటి తీసావేంటి? కాసేపు అలా ఉండు, ఆవిరి పట్టుకో. ఊపిరి ఆడట్లేదు సార్. మీకేం చాలా చెప్తారు, మీరు చేస్తే తెలుస్తుంది. అవునా? అయితే ఇద్దరం దుప్పటి కప్పుకుందాం. నేను ఎంతసేపు ఆగుతానో నువ్వు అంతసేపు ఆవిరి పట్టాలి. ఆగు, మళ్ళీ నువ్వెందుకు? తను నుంచి నీకు కూడా కోల్డ్ చేస్తుంది. ఏం కాదులే మనోహరి. అమర్, నీకు అవసరమా మనోహరి? ఇప్పుడు చూడు, ఇంకా అడ్వాన్స్ అయిపోయారు. అబ్బా, ఏంటి సార్ నా చేయి పట్టుకుంటున్నారు, వదలండి సార్. చెక్కలు గిరిగా ఉంది సార్, ఇంక చాలు సార్. అమ్మో, నా వల్ల కాదు సార్. ఇలా అయితే కోల్డ్ తాగదు. సరే సార్, మీరు చెప్తున్నారు కదా, ఒప్పుకుంటున్నాను. సరే.
అసూయతో ఈవిడ పొట్ట పగిలి చచ్చేలా ఉంది. థ్యాంక్ యూ సార్. ఇంకెప్పుడు ఐస్ క్రీమ్ తినకు, ఓకేనా? ఓకే. దీనికేమైంది? ఉన్నట్టుండి తుమ్ముతుంది. అయ్యయ్యో, మనోహరి మేడంకి జలుబు చేసింది, తుమ్ములు వస్తున్నాయి. ఎవరైనా వచ్చి ఆవిరి పట్టండి. నేను పడతాను. కరెక్ట్ సార్, మీరైతేనే మనోహర్ గారికి బాగా ఆవిరి పట్టించగలరు. యాదమ్మా, వెళ్ళి వేడి నీళ్ళు తీసుకురావమ్మా. ఇదిగో మనోహరి దుప్పటి. స్టార్ట్ చేయి. అనవసరంగా ఇరుక్కున్నాను. ఇప్పుడు ఆవిరి పట్టుకోకపోతే డౌట్ వస్తుంది. ఏ, ఏ, ఏం చేస్తున్నారు మీరు? మీకు ఆవిరి పడతానని చెప్పాను కదా మనం. అవసరం లేదు, నేనే పట్టుకుంటాను. తను అలాగే అంటుంది సార్. తనకు అసలే మొహమాటం ఎక్కువ. అవును సార్, మీరు అస్సలు వదలొద్దు. కమాన్ మనం స్టార్ట్ చేద్దాం. మనోహరి అమర్ సార్కి గురి పెడితే ఈ ఆఫీసర్ తగిలాడేంటి? అటెండ్ చూస్తున్నాం మనం. కమాన్, ఆవిరి పట్టుకో. అమర్ మిస్ అమ్మకు హెల్ప్ చేసినట్టు నేను మీకు హెల్ప్ చేస్తాను. ఏం అవసరం లేదు, నాకు కోల్డ్ తగ్గిపోయింది. ఎందుకు మనోహరి మొహమాట పడుతున్నావు? మనకి సాయం చేసేవాళ్ళు ఉండడం కూడా అదృష్టం. పార్దు సార్ హెల్ప్ తీసుకో. నాకెవ్వరి హెల్ప్ అవసరం లేదు. మనం గుడ్ మార్నింగ్ మిస్ అమ్మా. గుడ్ మార్నింగ్ రాథోడ్. సార్ నిద్రలేచారా? రాథోడ్ రాథోడ్ ఆ. ఆగు, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి మిస్ అమ్మా? నాకెందుకో ఆ పార్దు గారు మనోహరి ప్రేమలో పడిపోయారు అనిపిస్తుంది. ఎప్పుడు? నిన్న రాగానే పార్దు సార్ కింద పడిపోతుంటే మనోహరి పట్టుకుంది కదా, అప్పుడే పడిపోయారు అనిపిస్తుంది. ఆ,